ఆంధ్రప్రదేశ్లో కూటమి కొలువు తీరింది. 164 సీట్లు ఇచ్చి ప్రజలు పట్టం కట్టారు. అంతే, వెంటనే ఇక వైసీపీ ఏమి చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత రకరకాలుగా వారు చేస్తున్న రచ్చ తెలిసిందే. అదే వారు అధికారంలో ఉంటే రకరకాల కేసులు పెట్టి వేధించేవారు. అటువంటి కుట్రలకి తెరలేపాలి అంటే ప్రస్తుతం వారికి అధికారం లేదు కాబట్టి కామైపోయారు. కానీ వేరే విధంగా ఏదో ఒక విధంగా రచ్చ చేద్దాం, చిచ్చు పెడదాం, మరియు ప్రజలకి మేమైతే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అంటూ ఇచ్చేవాళ్ళం. మేము పలావులు పెట్టాం, బాబు గారు బిర్యానీ పెట్టలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే వెబ్ మీడియాలో ఒక వార్తను చూడటం జరిగింది. ఆ వార్త ఏమిటి అంటే సారాంశము, నారా దేవాంశ్ గారి సెక్యూరిటీ గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఓకే, మాట్లాడచ్చు, స్వతంత్ర దేశం కాబట్టి దేని గురించి అయినా. కానీ ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాల బట్టి లేనిది గౌరవ మంత్రివర్యులైన శ్రీ నారా లోకేష్ గారి కుమారుడైన నారా దేవాంశ్ గారి గురించి ఈ రోజు మాట్లాడటం దేనికి? అయితే ఆ వార్త సారాంశం ఏమిటి అంటే, నారా దేవాంశ్ గారికి సెక్యూరిటీ ఉందా లేదా అనేది ఎవరికైనా తెలియచేయాలి అని అనుకొని అంబటి రాంబాబు గారు మాట్లాడారా ఏమో, దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందేమో. అంటే నారా లోకేష్ గారి ఫ్యామిలీపై ఏదైనా కుట్రలకు పాల్పడుతున్నారా? అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీపై కూడా ఏమైనా కుట్రలు ఆరంభించారా అనేది ఆలోచించాలి. ఒక్కసారి కూటమి వర్గీయులు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఆ నాయకులు గాని, అభిమానులు గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఎవరైనా ఈ మాటల వెనుక ఏమి దాగి ఉన్నది, ఏదైనా కుట్ర కోణం దాగి ఉన్నదా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బట్టి ఎప్పుడూ లేనిది ఈ రోజు ప్రత్యేకంగా చదువుకుంటున్న పిల్లవాడైన శ్రీ నారా దేవాంశ్ గారిపై ఆ విధంగా కామెంట్ చేయటం ఏమిటి అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారైనా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారైనా, మరియు ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారైనా దీనిపై వెంటనే చర్య తీసుకోవాలి. దీని వెనుక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా? ఒకవేళ సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఒకవేళ సెక్యూరిటీ పెట్టుకోవాలి అనుకున్నారనుకో, సొంతగా ఆయన సెక్యూరిటీ పెట్టుకునే కెపాసిటీ గలవాళ్ళు. అందువల్ల దీని వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఎటువంటి చర్య తీసుకుంటారో దీనిపై.